ఫార్ములా ఈ కుట్రలు భగ్నం కావడంతో రేవంత్ సర్కార్ కొత్త ఎత్తుగడ వేసింది. కేటీఆర్ను బదనాం చేసేందుకు కేటీఆర్ వేసినటువంటి కౌంటర్ అఫిడవిట్ పైన ఈకలు పీకుతోంది. అది కేసు కోర్టులో ఉన్నప్పుడు, విచారణ దశలో ఉన్నప్పుడు ఎందుకు ఈ రకంగా వ్యవహరిస్తున్నారంటూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తరపు న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇట్లా తప్పుదారి పట్టిస్తే, తప్పుడు ప్రచారం చేస్తే కోర్టుకు లాగుతామంటూ హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు అడ్వకేట్ కళ్యాణ్ గారు ఉన్నారు. కళ్యాణ్ గారు నమస్తే. అడ్వకేట్ కళ్యాణ్ గారు ఫోన్ లైన్ ఉన్నారు. కళ్యాణ్ గారు నమస్తే. నమస్కారం అండి. కళ్యాణ్ గారు, ఆల్రెడీ కోర్టులో కేసు నడుస్తోంది. దీనిపైన కేటీఆర్ గారు వేసినటువంటి కౌంటర్ అఫిడవిట్ పైన రకరకాల అబద్ధాల ప్రచారం సాగుతోంది. సో ఎగ్జాక్ట్గా అఫిడవిట్లో ఏమనుంది, ఇవాళ అబద్ధ ప్రచారం ఏం సాగుతోంది, మీరు ఏం చేయబోతున్నారు లీగల్గా? అది వాళ్ళు వేగ్గా ఏది చూసుకోకుండా 600 కోట్లని, అది 600 కోట్లు వేగా 200 కోట్లని, అంటే ఎవిడెన్స్ ఏం లేకుండా ఇష్టం వచ్చినట్లు కావాలని వాళ్ళు కౌంటర్లో చేస్తున్నారు. యాక్చువల్ గా మొన్న ఇచ్చింది 54 crores. అంటే దాన్ని వాళ్ళు ఎవిడెన్స్ అనేది ఏం లేకుండానే కావాలని ఉద్దేశపూర్వకంగానే ఈ కేటీఆర్ గారిని బ్లేమ్ చేయాలని రాజకీయ కక్షతోనే వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారు. హలో, చెప్పండి. రాజకీయ కక్షతోనే వాళ్ళు ఇట్లా చేస్తున్నారు. ఇందులో ఏది లేదా యాక్చువల్ గా డబ్బులు తిన్నది కాదు. ప్రపంచంలో తెలంగాణకు, హైదరాబాద్కు బ్రాండ్ రావాలని చెప్పేసి ఈ ఫస్ట్ టైం మొదటిసారి ఈ రేస్ కోసం కేటీఆర్ గారు ప్రయత్నం చేసిండ్రు. దాన్ని అప్రిషియేట్ చేయాలా, చేయకుండా ఫస్ట్ ప్రాబ్లం ఎక్కడ వచ్చింది? వీళ్ళు దీన్ని కంటిన్యూ చేయకుండా దాన్ని వాళ్ళు ఆపేసరికి అంత ఇష్యూ వచ్చింది. అంత గతంలో కూడా ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ చేసేటప్పుడు వేరే కంట్రీలో కూడా అది వాళ్ళు ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ పోయిండ్రు. అది కూడా మీకు తెలుసు. గవర్నమెంట్ ఒకసారి క్యాన్సిల్ చేసేటప్పుడు చూడాలి కదా, అసలు ఎంక్వైరీ చేసేదా, అసలు తప్పు ఉందా, ఏముందా, ఏం తీసుకోకుండానే వదిలేస్తే ఇంటర్నేషనల్ ఇష్యూస్ ఆలోచన చేయాలి కదా. కేవలం కేటీఆర్ గారిని వాళ్ళు బ్లేమ్ చేయాలా? అదే పర్పస్ తో చేస్తే ఎట్లాగండి? అదే ఇప్పుడు వాళ్ళు కౌంటర్ లో కూడా ఆ విధంగా 600 కోట్లు ఎక్కడుంది? అక్కడ 600 crores ఎక్కడ ఇస్తారు చెప్పండి? వేగ్గా అసలు ఆలోచన లేకుండా ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. అది కంపల్సరీ ఇప్పుడు కోర్టులో ఖచ్చితంగా అది ఏం నిలవదు. ఆల్రెడీ మన తెలుసు, అర్థమైంది. ఏదో రకంగా కేటీఆర్ గారిని బ్లేమ్ చేయాలా, అరెస్ట్ చేయాలనే పర్పస్ ఉంది. కానీ ఈ కేసు మనము చేద్దాము, క్లియర్ గా ఎంక్వైరీ చేద్దామని లేనే లేదు. మొన్ననే కోర్టు ఎవరైతే ఇప్పుడు అబద్ధ ప్రచారం చేస్తున్నారో వాళ్ళపైన లీగల్ టీం, బీఆర్ఎస్ పార్టీ లీగల్ టీం ఏం చేయబోతోంది? ఖచ్చితంగా మేము చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. మేము ఆల్రెడీ చూస్తున్నాము, న్యూస్ ఛానల్లో కూడా ఇస్తున్నారు. ఒకటి ఏంటంటే మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే, లీగల్ న్యూస్ ఛానల్స్ వాళ్ళు అన్నెసరీ రియాలిటీ చూసి చెప్పండి. ఎందుకంటే లేకుండా కేటీఆర్ గారిని బ్లేమ్ చేయాలా? ఇప్పుడు కోర్టులో ఉంది, కోర్టులో క్లియర్ గా డైరెక్షన్స్ వస్తాయి. కాబట్టి ఊరికనే అయిపోయిండు, అరెస్ట్ అయ్యిండు, డబ్బులు తిన్నారు, ఇలాంటి చేస్తే ఖచ్చితంగా మేము చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. మేము లీగల్ గా మ్యాటర్ సబ్జెక్ట్ కోర్టులో ఉంది కాబట్టి ఎవరైనా కానీ చూసి ఆలోచన చేస్తూ న్యూస్ లో ఇవన్నీ కోరుకుంటున్నాం. ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. ఆల్రెడీ మేము చూస్తున్నాం కూడా. థ్యాంక్ యూ.